హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను రండి. ఈ మామిడికాయ ఊరగాయ ప్రతిసారి మా అమ్మగారు మా కోసం పెట్టిస్తారండి. నేను సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి ఊరగాయ పెట్టారు. నేను అక్కడ పెట్టించుకొని తీసుకొచ్చాను. మా అమ్మగారి స్టైల్లో మామిడికాయ ఊరగాయ ఎలా పెడతారో మీరు కూడా చూసేయండి. అప్పుడే పెట్టిన మామిడికాయ ఊరగాయని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మామిడికాయ పచ్చడికి పులుపు పీచు ఎక్కువగా ఉండే మామిడికాయలు అయితే ఊరగాయ బాగుంటుందండి. ఈ మామిడికాయలు మా తోటలోనివే, వీటిని నీలం అంటాము. మేము ఎప్పుడు పచ్చడికి ఇవే వాడుకుంటామండి. ఊరగాయ కాయలని కూడా అంటాము. ఈ మామిడికాయలని ఒక బకెట్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని మామిడికాయలని బాగా క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలండి. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి. మామిడికాయలకి తడి ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. అందుకని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మేము ఇక్కడ ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాము. ఇలా మొత్తం మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. కట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్లో గింజ లేదా పొర లాంటిది ఉంటుందండి. మామిడికాయ ముక్కల్లో గింజని పొరని తీసేయాలండి. పొర తీసేయకపోతే అందులో తడి ఉంటుంది కదా, కాబట్టి పచ్చడి అనేది తొందరగా చెడిపోతుంది. కాబట్టి పొరని గింజని తీసేసి ఒక కాటన్ క్లాత్తో నీట్గా ఇలా తుడిచి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఊరగాయకి కావలసిన నూనె అండి. మేము ఇక్కడ 1 లీటర్ ఆయిల్ అనేది తీసుకున్నాము. మేము ఇక్కడ శనగ నూనె తీసుకున్నామండి. మీకు ఏ ఆయిల్ కావాలంటే పచ్చడికి సంబంధించిన ఆయిల్నే వాడచ్చు. నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ 1 లీటర్ ఆయిల్ని హీట్ చేసుకున్నామండి. కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్లోకి ఆవాలు అయితే వేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ తెల్లగడ్డలు అయితే 2 గడ్డలని ఇక్కడ చిన్న చిన్న చీలికలుగా వేసామండి. ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా పొంగుతుంది ఆయిల్ అనేది. ఇలా కొద్దిసేపు హీట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మామిడికాయ ముక్కల్లోకి కారం ఉప్పు ఎంత తీసుకోవాలనేది మీకు చూపించబోతున్నాము. ఇక్కడ మేము ఒక బౌల్తో 4 బౌల్ల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామండి. అలాగే గ్లాస్తో 3 గ్లాసెస్ మిర్చి పౌడర్ తీసుకున్నామండి. ఈ కారం మేము ఇంట్లో కొట్టించిందండి, కాబట్టి మాకు 3 గ్లాసుల కారం అయితే ఇందులో సరిపోయింది. కారంగానే ఉండింది. అలాగే మెంతులు ఆవాలు 2 గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం పౌడర్ లాగా. ఆ పౌడర్ని మేము ఇక్కడ అదే గ్లాస్తో 3/4 వంతు వేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో కలిసిపోయేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ ఆయిల్లో కొన్నిగా ఇలా వేసుకోవాలి. ఇలా మామిడికాయల ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు ఆయిల్లో బాగా కలిసిపోయేలా ఇలా మిక్స్ చేసుకోవాలండి. కిందకి పైకి ఇలా కలుపుకోవాలి. ముక్కలకి ఆయిల్ కారం బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ తడి లేని ఒక జాడీ తీసుకోవాలి. మేము ఇక్కడ బకెట్ తీసుకుంటున్నాము. ఆ జాడీని ఒక అరగంట సేపు ఎండలో ఆరబెట్టుకొని తడి లేకుండా ఉండాలండి. డ్రైగా ఉన్నప్పుడే ఈ ఊరగాయని అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఊరగాయని ఆ జాడీలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా కిందకి పైకి మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలా. నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లి అండి. వెల్లుల్లిని ఇక్కడ స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం మాత్రమే ఇక్కడ మేము ఇలా కొంచెం దంచి వేసుకుంటామండి వెల్లుల్లిని. నెక్స్ట్ ఇక్కడ ఉప్పు రాక్ సాల్ట్ వేసుకుంటాం. 2 గ్లాసుల కల్లుప్పు అయితే తీసుకున్నామండి. ఈ కల్లుప్పుని బాగా ముక్కలకి కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. కిందకి పైకి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలి.
ఇలా ఆయిల్ అంతా ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మందటి గట్టిగా ఉన్న కాటన్ క్లాత్ని తీసుకోవాలండి. ఎందుకంటే మూత పెట్టకూడదు, క్లాతే పెట్టాలి. చేతులు తగలని ప్లేస్లో మాత్రమే ఈ ఊరగాయ అనేది పక్కన పెట్టేయాలండి. 3 రోజుల పాటు ఈ కాటన్ క్లాత్ని ఓపెన్ చేయకూడదు. 3 రోజుల తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది పైకి ఒక లేయర్ లాగా వస్తుందండి. ఇప్పుడు మొత్తం కింద నుంచి పైకి కలిసిపోయేలా ఊరగాయని ఒకసారి కలుపుకోవాలి. 3 రోజుల పాటు ఊరగాయని ఓపెన్ చేయకూడదండి. 3 రోజులకే ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఊరగాయ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ ఊరగాయని మనం ఇలా ముక్కల్ని లోపలికి వేసుకోవాలండి. లేదంటే ఊరగాయ అనేది పైన చెడిపోతుంది. ఆయిల్ ఎప్పుడు పైకి ఇలా ఉండాలండి. అందుకే నేను ఇలా లోపలికి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్లోకి ఊరగాయ తీసుకుంటున్నాను. చూడండి, యమ్మీ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. ఈ ఊరగాయని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.